నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోస్తులు దోస్తులే. ఈరోజు మేము ఎక్కడికి పోతున్నాం తెలుసా? ఎక్కడికి రా? జిన్నారం. సో జిన్నారం వెళ్తున్నాం. అక్కడ మొత్తం వంట గింట అంతా మన అన్నగాడే. వాడి పేరేందో తెలుసా? రవి. వీడి పేరు లుచ్చామన్ కాదండి, లక్ష్మణ్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? వీడి వాడు అన్న రాము. సాంప్రదాయిని సుప్పిని. నా పేరు రాజు, వీడి పేరు ప్రవీణ్. ఇప్పుడు వెళ్తున్నాం జిన్నారం. దారిలో ఆగాం. ఎంజాయ్ పండగ. కండ్రా తీయండ్రా. ఈ బిజీ లైఫ్లో ఒకరోజు అట్లా పోయి సడన్గా లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుంది అన్నమాట. లాంగ్ డ్రైవ్ పోవాలి, ఎంజాయ్ చేయాలంటే ఈ టెంపుల్ మాత్రం మస్తు ఉంటుంది దోస్తులు. ఈ టెంపుల్కి వెళ్తుంటే మధ్య మధ్యలో అడవి, అక్కడక్కడ ఊర్లు అవన్నీ తగులుతుంటాయి. చాలా బాగుంటుంది. చాలా మంచి గ్రీనరీ, ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట. ఎంజాయ్ చేయడానికి అయితే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇది యాక్చువల్గా ఈ టెంపుల్ ఎక్కడ లొకేట్ అయి ఉందంటే జిన్నారం దగ్గర షేర్ఖాన్పల్లి అనే విలేజ్లో లొకేట్ అయి ఉంది. చాలా బాగుంటుంది టెంపుల్. వచ్చేసాను చూడండి టెంపుల్ దగ్గరికి. మన లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది. ఉన్నాం. దోస్తులు ఇదే జిన్నారం గుడి. చాలా పవర్ఫుల్. ఒకసారి తెలుసులోమంటే మళ్ళీ మళ్ళీ రావాల్సింది. కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి దోస్తులు. ఇంతకుముందు ఏవి లేకుండే అనమాట. అప్పుడు చాలా చిన్న టెంపుల్. చాలామంది వస్తారు హైదరాబాద్ నుంచి, వచ్చి ఎంజాయ్ చేసి పోతూ ఉంటారు. మోస్ట్లీ మనకు తెలిసింది ఏముంది, ఇట్లాంటి ప్లేస్లకి ఎక్కువ బ్యాచలర్స్ వస్తుంటారు అనమాట. బ్యాచలర్స్ కూడా వస్తుంటారు చుట్టుపక్కల ఊర్ల నుంచి. చాలా బాగుంటుంది. చాలా పవర్ఫుల్ అమ్మవారు. లోపలికి వెళ్దాం. కళ్ళు పోతున్నాం. కళ్ళుకి వెళ్తున్నాం. కళ్ళు వీరేంద్రబాయుడు టెంపుల్కి అని చెప్పి ఫస్ట్ కళ్ళుకు పోతురు అనుకోద్దు దోస్తులు. మెయిన్ అమ్మవారు అంటేనే కళ్ళు శాఖ కదా. అందుకే కళ్ళు తీసుకొని పోయి జర శాఖ ఇచ్చేసినామంటే అమ్మవారు మన మీద చల్లగా చూస్తుంది. అమ్మవారి చల్లని దయ మన మీద చూపిస్తుంది అన్నమాట. ఆ కళ్ళు తీసుకొని పోతున్నాం. 2 సీసాలు ఎందుకు రాబాయి అనుకునేరు. పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఉన్నారనమాట. ముందు పోచమ్మ తల్లి, వెనక ఎల్లమ్మ తల్లి ఉంటుంది. ఇదే శాఖ పోసే ప్లేస్ దోస్తులు. ఇదే శాఖ పోయాలి. మనస్ఫూర్తిగా మొక్కుకొని దర్శనానికి వెళ్దామని చెప్పేసి ప్రదక్షిణలు చేద్దామని చెప్పి రెడీ స్టార్ట్ అయినాం. అదేందో భయ్, అమ్మవారి గుడి అంటేనే కళ్ళు కోడి గుర్తుకుంటుంది కానీ కొబ్బరికాయ గుర్తుకుండదు. కొబ్బరికాయ మర్చిపోయి పోతున్నాం. మా దోస్తుగాడు యాది చేసిండు. కొబ్బరికాయ తీసుకొని తీసుకున్నా. గుళ్ళో ఫోన్ అలౌ లేదు ఫ్రెండ్స్. సో దర్శనాన్ని చూపించలేకపోతున్నా అమ్మవారిని. దర్శనం అయిపోయింది. ఇంకా వంట చేసుకోనికి అడవిలోకి వచ్చినాం. సామాన్ మొత్తం వీలైనంత వరకు మీ దగ్గర నుంచి తీసుకుపోండి. అక్కడ కార్పెట్, వాటర్ అలాంటివి దొరుకుతాయి కానీ మన సామాన్ అంటే వంట సామాన్ అట్లాంటి జర రేట్ ఎక్కువ ఉంటాయి. అందుకే మొత్తం మేము హైదరాబాద్ నుంచే తీసుకుపోయినాం. ప్లేట్లు గీట్లు అన్నీ చూడండి. మొత్తం వీలైనంత వరకు సరుకులన్నీ ఇక్కడి నుంచే తీసుకుపోతాం అన్నమాట. వంట సామాను మా వాడు లక్ష్మణ్ గారు కష్టపడుతుండు. ఒక్కొక్కటి తీసుకుపోతుండు.
చూడండి అక్కడే మనం వంట చేసుకునే ప్లేస్ ఆ చెట్టు కింద అనమాట. అక్కడికి మోసుకపోవాలి నుంచి కారు పోదు ఫ్రెండ్ అక్కడికి. అన్నీ మోసుకపోవాల్సి వస్తుంది దీని నుంచే. మా వాడు పాములు దూరాలని చెప్పేసి డోర్ కూడా వేయకుండా పోయాడు. ఆడున్న అట్లాంటి పనులు చేస్తుంటాడు లుచ్చామని గాడు. ఈ నడక చూసి మీరేం భయపడొద్దు ఫ్రెండ్స్, ప్యాంట్ జారిపోతుందని. అదాని స్టైలు అంతే. అడిగినాడు ఆడు జార్మిట్ అయ్యాడు అనమాట, జారుతూనే ఉంటుంది. వర్షం పడి నేలంతా తడితడిగా ఉంది ఫ్రెండ్స్, అందుకే ఈ ప్లేస్ కొంచెం పొడుగుందని ఇక్కడ చూసుకున్నాం. కానీ అన్ని ముళ్ళు ఉన్నాయి, మొత్తం సాఫ్ చేయాలి. ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి, అన్ని తుమ్మ చెట్లు అనమాట. వాడు తెచ్చిన క్యాన్ ఏది? వాడు క్యాన్ తెచ్చాడు వాటర్. మావాడు తగడు లేపిండు బండ, అన్ని గనేట్లే చేసి దీని పని. అట్లుంటుంది మనతో ఉంటాడు. అవి ఏమన్నా కండలు నాకు కర్బూజా అంత ఉన్నాయని. అవి కండలు కాదురా నాయన, నిమ్మకాయలు నాకు తెలియదు. ఎవరి పని వాడు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే రాళ్ళు ఎత్తుకొచ్చుకోవాలి అన్నీ కూడా, ఎందుకంటే మోస్ట్లీ ఇక్కడ ఎవరు రారు. మనం ఏంటంటే ఇట్లాంటి ఏరియాకి వచ్చినప్పుడు మనమే వండుకొని తినాలని చెప్పేసి, దాంట్లోనే కదా దోస్తులు ఎంజాయ్ ఉండేది. మనం మన చేతులతో వండుకొని తింటేనే. ఉండడానికి చాలామంది ఉంటారు అక్కడ, చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరేం కంగారు పడద్దు, ఈ ప్లేస్కి వస్తే మనం కూడా ఇట్లనే కష్టపడాలని. మేము వాంటెడ్లీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఈ ఫీట్లని చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ మీరు కావాలంటే షెడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవడి పని వాడు చేసుకుంటున్నాం దోస్తులు. వీళ్ళని తొందరగా స్టార్ట్ చేద్దామని వంట. ఆడొకరా ఈడొకరా మొత్తం రాళ్ళని ఏర్కొచ్చినాం, పుల్లలు తీసి పెడుతున్నాం. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడోయి. అన్న కదా అగ్గిపెట్టరా అని, అగ్గిపెట్టలాంటి ఏళ్ళు తెలిగిస్తావా? ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. వాళ్ళు ఎక్కడ చూడు బాగుతున్నారా, వాళ్ళు పోతే నువ్వే పోవాలా. నీకు నమస్తే వేయటాను ఎత్తున్నాడు. కర్రీ చేస్తున్నా బగారా చేస్తున్నా. బియ్యం తీసుకోలేదురా. ఎప్పుడు పెట్టి ఎప్పుడు పెట్టరా? అది చేస్తాలే, ఇదిగా చెప్తానే ఉన్నా సరిగ్గా సాఫ్ చేయరా. డబ్బులు ఇస్తాను. డబ్బులు ఇచ్చి గుర్తించుకోవటం అట్ట కాదు. పోయింది నాకు ఎందుకు అమ్మమ్మ పాప కూడా అడ్డుగారు నన్ను. ఓ ఇంకా ఆడిపింది నాకే బంగు. ఓ 2 కిలోలు ఇస్తుంది మొత్తం వచ్చి 2 కిలోలు బగారకే కదా. ఇంకేం కావాలా? పెడితే మళ్ళీ వాళ్ళకి ఇయ్యలేము, వాళ్ళు బెదిరిసేస్తారు. మళ్ళీ మాకు ఇయ్యారు. వాటర్ వేసి వచ్చుంటాడు.
సైడ్ దాన్ని అడ్డం పెట్టాలి. వాటర్ క్యాన్ ఏదో అడ్డం పెట్టింది ఆడ దగ్గర. ఫ్రై చేసేసేయండి ఒక దాంట్లో. నూనె అరే ఒకసారి మన సమాధి కాడ దేశం గుర్తుందా నీకు? బాగా నిన్న పోయిలా నువ్వు 5 లీటర్లు. వాడు ఈ నెల ఇంట్లో సరుకులు మొత్తం ఈ పార్టీతో కవర్ చేసే చూస్తున్నాడు. లోపలికి పెద్ద పుల్లలు పెట్టుకుంటారా? చూడండి ఫ్రెండ్స్ ఎంత ప్రశాంతంగా ఉందో ఈ పచ్చని వాతావరణంలో అలా వంట చేసుకొని తింటుంటే ఆహాహా ఏముంటుంది దోస్తులు. దీనికన్నా ఇంక ఎంజాయ్మెంట్ ఏముంటుంది చెప్పండి. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. ఇట్లాంటి ప్లేస్లకు అప్పుడప్పుడు వెళ్తున్నాండి. అబ్బా ఇది దేనికది చాల్కి మళ్ళీ మనోడు బాగా రైస్ అంటున్నాడు. ఇంటికి తీసుకోమని ఫిక్స్ అయినవా? ఇది మొత్తం ఉడికినాయి కదా. 5 కేజీన్నర కేజీ వేడి మీద తెలియదు, కొంచెం తక్కువ ఉంటే తర్వాత వేసుకున్నాం. మొక్క చూడు ఉడికిందా లేదు. వేసుకోవా రైతులు తిని కొంచెం చారు వేసుకో. మస్తు అన్నం రైస్ మెల్ల తిను. 3 ఏం కాదులే, 3 అయితే ఏమైంది మెల్లగా తింటే తిన్నావాలే. అందరం పాప 1 కిలో ఫస్ట్ చికెన్ తిన్నాం. 1 కిలో తిన్నాం. అదే కనుక ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు బియ్యానికి పోకుండా ఉంటుంటే తొందరగా అయిపోతే అది అటుకించి అటు పోయేది. అయినా అట్ట మర్చిపోయారా? ఇవాళ ఎడిటింగ్ వీడియోస్లో పడి శ్రీరామ్ మూతిన నుంచి మొదలు పెట్టారా? లేదు. అది దోస్తులు ఫైనల్గా ఈరోజు అయితే ఇంతతో ఎండ్ అయిపోయింది. మొత్తం తిన్నాం, తుడుచుకున్నాం, కడుక్కున్నాం, ప్యాక్ చేసుకున్నాం. మీరు తిన్నారని టూర్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి. సో అలా ఈ నెక్స్ట్ వీడియోలో మంచిగా ఎంజాయ్ చేస్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు దోస్తులే ఛానల్. మచ్చలేని దోస్తులే, ప్రేమ ప్రాణమనే సాటి లేని దోస్తులే.